తెలంగాణలో రైతు రుణమాఫీపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రేషన్ కార్డు, కుటుంబం యూనిట్గా రుణమాఫీ చేస్తామని ప్రకటించడాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పుబట్టాయి. అయితే కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామని, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతులు రుణమాఫీకి రేషన్ కార్డుకు లింకు పెట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రుణమాఫీ పథకంలో రైతుల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో రుణమాఫీకి రేషన్ కార్డుకు లింకు పెట్టలేదని గుర్తు చేశారు. ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. నిబంధనల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కుట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కనీస పరిజ్ఞానం లేకుండా హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నిబంధనల పేరిట ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి రేషన్ కార్డుతో లింకుపై ప్రశ్నించే హక్కు లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజల్ని మోసం చేస్తున్న బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రేషన్ కార్డులు ఇచ్చేదాన్ని తప్పు పడుతున్నారు. ఓకే, అరే మీ కాలంలో రేషన్ కార్డే దిక్కు లేదు కదా. 10 ఏళ్ల కాలంలో నేను అడుగుతున్నా, కేసీఆర్ గారిని అండ్ హరీష్ రావు గారిని, 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా అన్ని గల్లా ఎగరేసి చెప్పగలుగుతావా? విపక్షాల ఆరోపణల నేపథ్యంలో రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం కుటుంబాలను గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధనని, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ నెల 18న తొలి విడతగా ₹1,00,000 వరకు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.